మేము ఒక 10 మందిమి ఇట్లా కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి మా బ్రదరు పలానా ఏరియాలో ఎక్కడెక్కడ టీ తాగుతాడు అనే చోటుకెళ్ళి అడిగాం సార్. నిన్న మా బ్రదర్ మిస్ అయిన మలత రోజు మా బ్రదర్ వచ్చారా అని అడిగాము. అడిగితే టీ షాప్ అమ్మ వచ్చాడు, నిన్న ఒక అబ్బాయిని తీసుకొని వచ్చాడు, కార్ వేసుకొని వచ్చాడు, వచ్చి టీ తాగి ఫోన్పే మాత్రం వేరే అబ్బాయి ఫోన్తో చేయించాడు అని చెప్పారు సార్. చేయించిన తర్వాత నేను అదే విషయం పిఎస్కి కూడా ఫోన్ డైరెక్ట్ వెళ్ళి చెప్పాను సార్, ఫలానా చోట కనిపించాడు అంట. తర్వాత ఇంకొక అబ్బాయి కూడా పొలం దగ్గర ఇట్లా కారు ఆపుకొని దిగి ఉండడము చూసిండంట సార్. ఆ అబ్బాయి కూడా కన్ఫర్మ్ చేశాడు. దీన్ని బట్టి అతను కారులో వెళ్ళాడు అని ఇద్దరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాం సార్. చేసుకున్న తర్వాత డైలీ ఇంకా వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసాం సార్. తిరుగుతూనే ఉన్నాము. అసలు ఏం జరుగుతుంది, ఏంది, ఇంకా మనిషి ఇంకా వస్తలేడు అన్న టైంలో మాకు మార్నింగ్ కాల్ వచ్చింది సార్, మా బ్రదర్ ఇట్లా చనిపోయిండు అని చెప్పి. నాకు వచ్చేసి చనిపోయిండు అన్నటాలకే నాకు ఫస్ట్ నుంచి అయినా సరే అతని వైఫ్ మీద డౌట్ ఉంది సార్ నాకు. ఎందుకంటే పోయిన ఇయర్ మేము యాక్చువల్గా నేను పెద్దవాడిని సార్. యాక్చువల్గా నేను మ్యారేజ్ చేసుకోవాలి. నేను కొంచెం నాకు ప్రాజెక్ట్స్ అవి ఉండడం వల్ల నాకు కుదరదు. మా డాడీకి కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఆయన కొంచెం మంచాన పడ్డాడు. అయితే ఇద్దరం ట్విన్సే కాబట్టి ఎవరు చేసుకున్న ప్రాబ్లం లేదు, చిన్న నువ్వు చేసుకో, నేను తర్వాత చేసుకుంటాలే, 1 మంత్ గ్యాప్లో 2-3 మంత్స్ తర్వాత చేసుకుందాంలే అని చెప్తే మా తమ్ముడు సరే నేను చేసుకుంటానులే అని చెప్పి ఓకే అన్నారు సార్.